टीआरएस के सदर और चीफ मिनिस्टर के चंद्रशेखर राव ने ज़रूरी खवानीन की वापसी के लिए मुल्क के किसानों के एहतजाज की तायद का ऐलान किया और कहा कि उनकी पार्टी 10 नवंबर से मरकजी हुकूमत के खिलाफ रियासतगीर एहतजाज शुरू करेगी, जिसके दौरान तमाम जिला मुस्तकों पर धरना मुनज़्ज़म किया जाएगा। एक प्रेस कॉन्फ्रेंस में खिताब करते हुए चीफ मिनिस्टर ने कहा कि मरकज के रवैये की वजह से ज़रूरी पैदावार का जबरदस्त नुकसान हुआ है और आम किसान बुरी तरह मुतासिर हो रहा है। चीफ मिनिस्टर ने रियासती वज़रा से कहा कि अवामी मसाइल की समाअत करें और उन्हें हल करें। उन्होंने कहा कि रियासती वज़रा का तकर्रुर कारों में घूमने के लिए नहीं किया गया है। चीफ मिनिस्टर ने काबीना में तब्दीली का इशारा देते हुए कहा कि सिर्फ अहल अफराद ही को काबीना में जगह दी जाएगी। దేశద్రోహులం కాదు, అప్పుడు చాలా బాగున్నాం. వాళ్ళ యొక్క వివిధ బిల్లులకు పార్లమెంట్లో సపోర్ట్ చేయాలని మా సాయం కోరినప్పుడు దేశద్రోహి కాదు కేసీఆర్. ఇప్పుడు దేశద్రోహి అంటే ఎవ్వరు గట్టిగా మాట్లాడి నిజాలు బయటపెట్టి ప్రజల పక్షాన్ని అడిగితే ప్రశ్నిస్తే వాళ్ళు దేశద్రోహులు. అంటే బీజేపీ దేశంలో దేశద్రోహులను తయారు చేసే ఫ్యాక్టరీ ఏమన్నా? గట్టిగా ఎవరు మాట్లాడితే వాడు దేశద్రోహి తెల్లార వరకే. ఇది బీజేపీ స్టైలు చాలా స్పష్టంగా కనపడతా ఉంది కదా. ఎక్కడ ఏ రాష్ట్రంలో భారతదేశంలో ఏ మూలలో ఎవరు నిలదీసి ప్రశ్నించి ఉన్న విషయాలు కుండబద్దలు కొట్టినట్టు చెప్తే వాళ్ళు దేశద్రోహులు అయిపోతారు తెల్లార వరకే. ఒక స్టాంపు, వీళ్ళు 2-3 రకాల స్టాంపులు తయారు చేసి పెట్టుకున్నారు. ఒకటి దేశద్రోహి స్టాంపు, రెండవది అర్బన్ నక్సలైట్ స్టాంపు, ఇంకోటి ఇంకా గట్టిగా మాట్లాడితే అర్బన్ నక్సలైట్. చూస్తున్నాం కదా దేశంలో జరుగుతున్నాయి పరంపరగా గత 7 ఏళ్ల నుంచి. సత్యపాల్ మాలిక్ అని చెప్పి మేఘాలయ గవర్నర్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే నియమించిన గవర్నర్, నిన్న కూడా మాట్లాడింది ఆయన. ఈ రైతు చట్టాలు రైతు వ్యతిరేకం, ఇది అవసరమైతే నేను కూడా మద్దతు ఇస్తున్నా అని మాట్లాడిండు. భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఉన్నటువంటి వరుణ్ గాంధీ కదా, మేనకా గాంధీ కూడా, వరుణ్ గాంధీ ఆయన స్వయంగా పోయి వాళ్ళకి సంఘీభావం తెలిపి ఆ కేంద్ర మంత్రిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసి ఆ చట్టాలు విత్డ్రా చేసుకోమని మాట్లాడిండు. మరి ఆయన సంగతి ఏంది? ఆయన కూడా దేశద్రోహినా? మేఘాలయ గవర్నర్ కూడా దేశద్రోహినా? ఇట్లా ఎంతమంది దేశద్రోహులను తయారు చేస్తారు? నేను ఏం చెప్పినా చైనా ఆక్రమిస్తూ ఉంది ఈ దేశంలో. ఒక ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధ్యక్షునిగా డెఫినెట్గా దేశం మంచిగా ఉండాలని కోరుకుంటాం కదా, దేశం దురాక్రమణ జరగకూడదని కోరుకుంటాం. వాళ్ళు ఆక్రమిస్తున్నారని చెప్పి పేపర్లలో బాధ్యత ఫోటోలు వస్తున్నాయి, దాన్ని నిరోధించాలి అని చెప్తే దేశద్రోహులు అవుతారా? దేశం దురాక్రమణ గురి కాకుండా చూడండి అంటే దేశద్రోహులు.